మన ల్యాండ్ లేకపోతే మన అగ్రికల్చర్ ల్యాండే కావచ్చు, నాన్ అగ్రికల్చర్ ల్యాండే కావచ్చు, ఏదైనా కూడా మరి ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉంది అంటే అది ఎలా తెలుసుకోవాలి? ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీఎంఆర్ ప్రాపర్టీస్ ఎండీ తిమ్మారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో మన ల్యాండ్ అసలు ప్రొహిబిషన్‌లో ఉందా లేదా అనేది మనకి చాలా ముఖ్యం. సో అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఏంటి ప్రాసెస్ అసలు? డెఫినెట్‌గా అండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే ప్లాట్ గానీ, హౌస్ గానీ లేదా అపార్ట్మెంట్ గానీ దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నా సరే వాళ్ళ ప్రాపర్టీ ప్రొహిబిషన్ లిస్ట్‌లో చూపిస్తున్నాయి. సో మీరు సబ్ రిజిస్టర్‌కెళ్తే తప్ప తెలీదు. అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మండల ఆఫీస్‌కెళ్తే తప్ప తెలీదు. సో అలా కాకుండా మీకు 2 ప్రాపర్టీస్ ఉండొచ్చు, 3 ప్రాపర్టీస్ ఉండొచ్చు. మీ లిస్ట్ అంతా ముందు పెట్టుకొని అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ముందు పెట్టుకొని మండలం, డిస్ట్రిక్ట్ సర్వే నెంబర్ అన్ని, విలేజ్ సర్వే నెంబర్ అన్ని చెక్ చేసుకుంటే మీ ప్రాపర్టీ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉందా లేదా క్లియర్గా తెలుసుకోవచ్చు. చాలామంది అంత దూరం వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదు. ఒకసారి మీరు మన వ్యూయర్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది. డెఫినెట్గా అండి. తప్పకుండా ముందుగా మనం ఈసీ అని టైప్ చేయగానే గూగుల్లో రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అనే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ కాగానే మీరు ఎలాంటి క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హోమ్ బటన్ ప్రెస్ చేయగానే ఆన్లైన్ సర్వీసెస్ అని వస్తుంది. దెన్ ఆఫ్టర్ దాని కిందనే బ్రౌజ్, దాని కిందనే రైట్ సెల్లో ఇంటూ మార్క్తో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ చూపిస్తుంది చూడండి. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ. సో దాని మీద క్లిక్ చేయగానే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అంటే మీది సపోజు ఎక్కడ ఉందనుకోండి, మన ప్రాపర్టీస్ దాదాపు ఒక జోగులాంబ డిస్టిక్లో గద్వాల్లో ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, గద్వాల్ రూరల్లో. సో గద్వాల్ రూరల్లో మీ ప్రాపర్టీ ప్రొహిబిషన్లో ఉందా లేదా, ఆ ప్రొహిబిషన్లో ఉంటే ఎవరెవరు ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి అని క్లియర్గా గవర్నమెంట్ లాస్ట్ ఇయరే మనకు పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్, గద్వాల్ రూరల్ సంబంధించిన ప్రొహిబిషన్ లిస్టు అగ్రికల్చర్ లెఫ్ట్ సైడ్, నాన్ అగ్రికల్చర్ రైట్ సైడ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు కేసులు కానీ, వక్ఫ్ బోర్డు కానీ, ఎండోన్మెంట్స్ అన్ని ల్యాండ్స్ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మీరు ముందుగా సపోజ్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, గద్వాల్ రూరల్లో మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రొహిబిషన్లో ఉందా లేదా తెలుసుకుందాం. ముందుగా అగ్రికల్చర్ ల్యాండ్ అది ఓపెన్ చేయంగానే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు అగ్రికల్చర్ సంబంధించింది జోగులాంబ గద్వాల్ డిస్టిక్ గద్వాల్ రూరల్లో సర్వే నెంబర్ 1, 29A, 29B, 56 ఇలా సర్వే నెంబరు, టౌన్ సర్వే, సో హౌజు లేదా ప్లాటు నేము, సో ఆ పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ యొక్క నేమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ ల్యాండ్, ఎంత ల్యాండ్ అని కూడా చేయడం జరిగింది. అది గవర్నమెంట్ ల్యాండా, అసైన్ ల్యాండా. సో అగ్రికల్చర్ సంబంధించి ఇంత లిస్టు ఎప్పుడో పెట్టడం జరిగింది, ఒక 1 ఇయర్ బ్యాకే. సో ఇప్పుడు జనాలకు అవేర్నెస్ వచ్చి చూసుకుంటున్నారు. మీరు ఇంట్లో ఉండే ఇది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇలాగా. అదేవిధంగా మీది ఒకవేళ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ అయితే నాన్ అగ్రికల్చర్ దాంట్లో చెక్ చేసుకోవాలి. సో నాన్ అగ్రికల్చర్ సంబంధించింది మనకు ఒకటే దగ్గర చూపిస్తూ ఉంది. జోగులాంబ గద్వాల్ డిస్టిక్ గద్వాల్ రూరల్లో సర్వే నెంబర్ 54లో మాత్రం హౌసింగ్ సైటు 0.22 ఎకర్స్ అంటే దాదాపు 1/2 ఎకరం చూపిస్తూ ఉంది. సో ఇలా క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని ఎకరాలు ఉంది అంత, ఒకవేళ అర్ధ ఎకరం ఉన్నా కూడా మనకి అది చూపిస్తుంది, క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నా కూడా అది స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ అయినా సరే ప్లాట్ కూడా చూపిస్తుంది. మీది ఒకవేళ ఎండోన్మెంట్లు కానీ వక్ఫ్ బోర్డులో ఉన్నా కూడా మీకు ల్యాండ్ క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు అది ఉంటే మనం కొనుగోలు అంటే ఒకవేళ మనకి కొనాలనుకున్నా కూడా అది కొనుక్కొని ఉంటే బెస్ట్ అంటారు. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఎండోన్మెంట్ సపోజ్ ప్రొహిబిషన్ లిస్ట్లో 22A సెక్షన్లో ఉందంటే మీ ప్రాపర్టీ అందులో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అవ్వదు. కొనాలనుకున్న, అమ్మాలనుకున్న రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇప్పుడున్న పరిస్థితులలో అవ్వదు, కానీ గతంలో అయితే అయ్యింది. గతంలో అయ్యింది. లాస్ట్ 1 ఇయర్కి బిఫోర్ అయ్యింది. 1 ఇయర్ నుంచి అవ్వడం లేదు. ఎందుకంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ గత 1 ఇయర్ నుంచి ప్రొహిబిషన్ లిస్ట్ అనేది ఒక 22A కింద పెట్టారు కాబట్టి అవ్వడం లేదు. అంతకుముందు అన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి. 20-30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, ఫ్లాట్స్ కొనుక్కున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. గత 1 ఇయర్ నుంచి ఈ ప్రాబ్లం 1 ఇయర్ నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ ఈ సైట్లో మనకి అంటే దేవాదాయ శాఖ భూములు ఉన్న, వక్ఫ్ బోర్డు భూములు ఉన్న, స్కూల్కి సంబంధించింది కావచ్చు, అసైన్డ్ భూములే కావచ్చు, ఇంకా ఏ రకమైన ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏది ఉన్నా కూడా మనం ఇక్కడ క్లియర్గా ఎన్ని ఎకరాలు ఉంది, ఒకవేళ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నా కూడా మనకు తెలుసుకో. పర్టికులర్ పేరుతో సహా మెన్షన్. మీ ప్రాపర్టీ నాకు అమ్ముతున్నారు అనుకోండి, మీరు రైట్ ప్రాపర్టీ అమ్ముతున్నారా లేదా కూడా తెలుసుకోవచ్చు.
అంటే మీ ప్రాపర్టీ 22A ఉందనుకోండి, నేను కొనొద్దు కదా. అవును. సో మీ ప్రాపర్టీని నేను చెక్ చేసుకుంటా కొనే ముందు. సో ఇలా ఆన్లైన్లో చెక్ చేసుకొని మరి కొనుక్కోవచ్చు. ఓకే. సర్వే నంబర్ అదంతా అన్నీ క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ ఒక సెకండ్ లిస్ట్లో చూడండి. సెకండ్ లిస్ట్లో వచ్చేసరికి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ గద్వాల్ రూరల్లో ఏదైతే ఉందో రెవెన్యూ కాలనీకి సంబంధించి ఆ కాలనీలో ఇంత ప్రాపర్టీ మీకు ప్రాహిబిషన్లో ఉంది. సో కాలనీతో సహా సర్వే నెంబర్తో సహా ప్రాహిబిషన్ లిస్ట్లో పెట్టడం జరిగింది. పోలీస్ క్వార్టర్స్ అని అన్నీ మీకు ప్రతీది క్లియర్గా 22 సెక్షన్ ఏలో అన్నీ మెన్షన్ చేయబడింది. అంటే దానికి ఒకవేళ అడ్జసెంట్ అంటే పక్కకున్న భూములకు కూడా ఇబ్బంది అంటారా సార్? ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే పక్కకుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం తప్పిదం చేసిందంటే మొత్తం సర్వే నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్నంత మాటుకు మీది మొత్తం ప్రాపర్టీయే ఇల్లీగల్ అని కాదు. సో పొరపాటున అందులో పడ్డట్టు, పొరపాటున కూడా పడి ఉంటుంది. కాబట్టి సో మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. చేసుకునే పద్ధతి కూడా మనం చెప్పాం కదా. దానికి అంటే ఈ రోజు ఒకవేళ మనం పేపర్స్ అన్ని సబ్మిట్ చేసామనుకోండి సార్, కలెక్టర్కి మనం ఇచ్చామనుకోండి, మీరు ఇందాక చెప్పినట్టు కలెక్టర్కి ఇచ్చాము అనుకోండి, ఎన్ని డేస్ ప్రాసెస్ జరుగుద్ది? ఈ మంత్స్ పట్టొచ్చు, మేబీ ఇయర్స్ కూడా పట్టొచ్చు. మరి ఆ లోపు మనము నిరూపించుకునే లోపే ప్రభుత్వం ఈ భూమిని తీసేసుకుంటే పరిస్థితి ఏంటంటారు సార్? మరి దానికి మనం ఏం చేయలేము. ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ ప్రభుత్వం కూడా నిన్నప్పటి నుంచి చాలా బయటకు వచ్చి కూడా సమాధానం చెప్తా ఉంది. రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు కదా. సో దానికి ఏదైనా కంప్లైంట్స్ రైజ్ చేయమన్నారు. పొరపాటున చాలా మంది అధికారుల వల్ల తప్పిదం వల్ల కూడా ఈ ప్రాహిబిషన్ లిస్ట్లో పడి ఉండొచ్చు. మీరు ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది 100% అధికారుల మిస్టేక్ వల్ల కూడా పడి ఉంటుంది. ఎందుకంటే కొంత భూమి ప్రాహిబిటెడ్లో ఉంటే మొత్తం సర్వే నెంబర్ మొత్తం 22 సెక్షన్లో పెట్టారు కాబట్టి మీరు వర్రీ అవ్వకండి. సో ఇప్పుడు ఈ 22A సెక్షన్ ఏదైతే ఉందో అది ఈ 1 year నుంచి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కొనుగోలుదారులు ఎవరైనా ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ కొనుక్కోవాలన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యాప్లోకి వెళ్ళి అది ఎక్కడ ఉంది ఏంటి అనేది కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే మీరు పర్చేస్ చేయాలి. అదే విధంగా FTAలో ఉందో కూడా లేదా తెలుసుకోవాలి, హైడ్రాలో ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. ఓకే, హైడ్రా అనేది కూడా ఇప్పటికి ఇంకా అది అసలు ఆ భయమే ఇంకా పోలేదు, ఇంకొక కొత్త భయం వచ్చింది అంటారు. ఇప్పుడు అంటే ఇక్కడ 2 రకాలుగా ఎట్లా చూసుకోవాలి సార్? ఇప్పుడు హైడ్రాది అంటే ఏ రకంగా చూసుకోవాలి, ఈ 22A అంటే ఎలా చూసుకోవాలి? ఇప్పుడు హైడ్రా అంటే మనం మాట్లాడేది అంటే చెరువుల దగ్గర ఉన్న భూమిని అంటున్నారు, FTL బఫర్ జోన్ అంటున్నారు. ఇది వచ్చేసి 22A అంటున్నారు. ఇప్పుడు జనరల్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఒకవేళ చెరువు పక్కనే ఒక ఇల్లు ఉంది, అట్ ద సేమ్ టైం అంటే ఈ 22A భూమి కూడా ఉంది అనుకోండి, ఇంక అంతేనా? అంటే ఇప్పుడు కదండి, అది కూడా తెలుసుకోవచ్చు మనం. అంటే బఫర్ జోన్లో ఉందా, FTLలో ఉందా, హైడ్రా కిందికి వస్తుందా లేదా, అది కూడా క్లియర్గా వెబ్సైట్లో పెట్టడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో హైడ్రా అని టైప్ చేయగానే మీకు అది చూపించమన్నా చూపిస్తాను. సో ఆ చుట్టుపక్కల సర్వే నెంబర్లు అన్ని లేక్స్కు, ఇప్పుడు ఒక లేక్ ఉందనుకోండి 50 meters బఫర్ జోను, సో దాంతో 100 meters FTL. సో FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఆ పరిధి వరకు 100 meters వరకు, చెరువు నుంచి 100 meters వరకు ఎలాంటి కొనుగోలు చేయకూడదని గవర్నమెంట్ ముందే సర్వే నెంబర్స్, ఆ లేక్స్ అన్ని డీటెయిల్స్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఆ చుట్టుపక్కల కొనుక్కోవద్దు. అలాంటి ల్యాండ్స్ 22Aలో ఉన్నాయి. ఓకే, అలాంటి ల్యాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి కొనేవాళ్ళు చాలా ఆచితూచి జాగ్రత్త వహించి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి లేదు ఒకసారి విజిట్ కూడా చేసుకోవచ్చా సార్? మనము అక్కడికి వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకొని ప్రాపర్గా అసలు ఏంటి అనేది తెలుసుకోవచ్చు కదండి. దానికంటే ముందు ఇప్పుడు సపోజ్ మీ ప్రాపర్టీ కొనే ముందు ఆ లిస్ట్లో ఉందా లేదా, FTLలో ఉందా లేదా, హైడ్రాలో ఉందా లేదా మనం క్లియర్గా మన ఇంటి దగ్గర కూర్చొని మనమే చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ఏమంటారు టైం అంటే టైం మన తినేయకుండా ఇంట్లోనే ఉండి అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఒక ఫోన్ కాల్తో ఇదంతా క్లియర్ చేసుకోవచ్చు. తీసుకోవాలా వద్దా అనేది కూడా తెలిసిపోతుంది అంటారు. సపోజ్ కోర్ట్ కేసులో ఉందా లేదో కూడా తెలుసుకోవచ్చు ఈజీగా. సో మనం సెలెక్ట్ చేసుకుంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇబ్రహీంపట్నం ఖానాపూర్ విలేజ్లో ఏ సర్వే నెంబరు కోర్టు కేసులో ఉంది చూడండి, ఇబ్రహీంపట్నం. సో సర్వే నెంబర్ 44, ఎక్స్టెన్షన్ ఆఫ్ 0.39 acres మనకు కోర్టు కేసులో ఉంది. సో కోర్టు కేసు క్లియర్గా OS నెంబర్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. కోర్టు కేసులో ఉందండి. సో ఇలాగా ప్రాహిబిషన్ లిస్టు క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా కోర్ట్ కేసెస్ లో ఉన్నాయి. ఇవన్నీ సర్వే నెంబర్ అండి. ఇవన్నీ చూసుకొని మనం ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే, ల్యాండ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే దీని ఆధారంగా మనం వెళ్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ.
సో చాలానే ఉన్నాయి కోర్టులకి, అంటే ఇబ్రహీంపట్నంలో ఇబ్రాహీంపట్ ఓన్లీ ఖానాపూర్ విలేజ్లోనే ఇన్ని సర్వే నెంబర్లో ఇన్ని కోర్టు ఇష్యూస్ ఉన్నాయి. సో మనకి ఈస్ట్ ఫేస్ ఏదనేది కూడా మనకి ఇక్కడ ఫేసెస్ కూడా ఇస్తారు. ఫేసెస్ ఏమి ఇవ్వరండి. ఇక్కడ మనకి పర్టికులర్ సర్వే నెంబర్లో కొంత పార్ట్ ఈస్ట్ 55లో ఈస్ట్, కొంత పార్ట్ క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. ఈ దానికి సంబంధించిన కోర్టు కేసులో ఉందని చెప్పి, అంటే ప్లాట్లు కూడా ఉంటాయి కదా, ప్లాట్లు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఖానాపూర్ విలేజ్లో అగ్రికల్చర్తో పాటు కొన్ని ప్లాట్స్ కూడా డివైడ్ అయి ఉంటాయి. ఆ ప్లాట్ నెంబర్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ లాస్ట్ ఇయర్కి 2022 కూడా ఉంది సార్. 23లో 25లో కూడా కేసెస్ ఉంటాయి మీకు. 25లో కేసెస్ అనేవి కూడా ఉంటాయి క్లియర్గా. ఆ ఖానాపూర్ విలేజ్లో ఏ కోర్టు ఇష్యూ ఉన్నా దీంట్లో మనం తెలుసుకోవచ్చు, ప్రాహిబిషన్ లిస్ట్లో ఉన్నట్టు.